హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూలై నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూలై నెలకు సంబంధించి జీతాలు అలాగే పెన్షన్ బిల్లుల స్టేటస్ తెలుసుకుందాము. ముఖ్యంగా ఉద్యోగుల జీతాల బిల్లుల స్టేటస్ మనము బిల్ నెంబర్ ద్వారా చెక్ చేసినట్లయితే ఇక్కడ ఒక బిల్ నెంబర్ అయితే చూడొచ్చు. 2026 అంటే 2026 అనేది ఇయర్‌ని సూచిస్తుంది. తర్వాత 110 అనేది ట్రెజరీని చూపిస్తుంది. 11066 అలాగే 864 అనేది బిల్ నంబర్ సూచిస్తుందన్నమాట. సో, ఈ యొక్క బిల్ అనేది కల్లుకుంట్ల జెడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్ సంబంధించి ఈ బిల్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉందండి. ఒక ఉపాధ్యాయుల యొక్క బిల్ ఇది. అలాగే మరొక బిల్ చూడొచ్చు. ఈ బిల్ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. ప్రైమరీ హెల్త్ సెంటర్ కంబదుల్ కంబదూర్‌లో ఇది మెడికల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించండి. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉంది. అలాగే మరొక బిల్లు కనుక చూసుకున్నట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి వివిధ బిల్లులు ఆల్మోస్ట్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. అతి తక్కువ బిల్స్ మాత్రమే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. అలాగే 1,600 కోట్ల రూపాయల అప్పు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరొక 1,600 కోట్ల అప్పు తెచ్చింది. మంగళవారం ఆర్‌బీఐ నిర్వహించిన బాండ్ల వేలం ద్వారా సెక్యూరిటీస్ విక్రయించి ఈ అప్పు తెచ్చారు. దీనిపై వడ్డీ 7.68% వడ్డీ. అప్పు తిరిగి 25 ఏళ్లలో తిరిగి చెల్లించేలాగా కాలం పరిమితి అన్నమాట. దీంతో పాటుగా ఈ యొక్క ఏడాది జూలై 1న తెచ్చిన 1,000 కోట్ల రూపాయల అప్పుకు సంబంధించి కూడా ప్రభుత్వ సెక్యూరిటీస్‌ను మంగళవారం తిరిగి ఇష్యూ చేశారన్నమాట. మొత్తానికి ఈ యొక్క 1,600 కోట్లు, మరొక 1,000 కోట్లు మొత్తం కలిపి 2,600 కోట్ల రూపాయలైతే రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఆర్‌బీఐ నుంచి అప్పుగా సమీకరించిందన్నమాట. సో, వీటిని అన్ని విధాలుగా వాడొచ్చు. ఉద్యోగ పెన్షనర్ల జీతాల కోసం కూడా వాడవచ్చన్నమాట. సో, రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్థిక అవసరాల కోసం మంగళవారం నాడు ఆర్‌బీఐ నిర్వహించిన బాండ్ల వేలంలో పాల్గొని ఒక 1,600 కోట్ల రూపాయల అప్పు తీసుకోవడం జరిగిందండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సమతుల్యం చేయడానికి, సకాలంలో చెల్లింపులు చేయడానికి ఇది చాలా అవసరము. అంటే అన్నీ కూడా. ఇక ప్రభుత్వ సెక్యూరిటీస్‌ను విక్రయించడం ద్వారా దీనికి గాను ప్రభుత్వం సంవత్సరానికి 7.68% వడ్డీనైతే చెల్లించాల్సి ఉంటుందన్నమాట కేంద్రానికి, ఆర్‌బీఐకి. సో, అన్నీ కూడా ఇంట్రెస్టే అండి. ఎటువంటిది కూడా ఏమంటే వీరికి తక్కువ ఇంట్రెస్టు. బ్యాంక్ లోన్ అయితే 10%, 9% ఉంటుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట ఆర్‌బీఐ. ఈ వడ్డీ రేటు మార్కెట్ నిబంధన ప్రకారంగా విక్రయించబడింది. అప్పును తిరిగి 25 ఏళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. సో, దీన్ని తక్షణమే రాష్ట్ర ఖజానాపై పెద్ద భారంగా పడకుండా భవిష్యత్తులో ఈ రుణాన్ని తీర్చే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటుగా జూలై 1వ తేదీన సేకరించిన 1,000 కోట్ల రూపాయల అప్పుకు సంబంధించి సెక్యూరిటీస్‌ని కూడా మంగళవారం నాడు తిరిగి ఇష్యూ చేయడం జరిగిందన్నమాట. అంటే ప్రభుత్వం తన రుణ నిర్వహణను వ్యూహాత్మకంగా చేస్తూ నిధుల లభ్యత ఎప్పుడూ ఉండేలాగా చూసుకుంటోంది. అయితే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతభత్యాలు మరియు వృద్ధులకు, వితంతువులకు ఇచ్చేటటువంటి పెన్షన్ చెల్లింపుల విషయంలో ఎక్కడా జాప్యం చేయకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ అప్పును సేకరించినట్టుగా తెలుస్తోంది. సో, ఇది మనము ఏపీకి సంబంధించి బిల్లుల స్టేటస్ అలాగే నిధుల సమీకరణ గురించి తెలుసుకున్నాము. మరి ముఖ్యంగా జూలై నెల జీతాలు, పెన్షన్‌లన్నీ కూడా ఆగస్టు 1 తేదీన జమ కాబోతున్నాయి. ఆగస్టు 2 తేదీ సండే కావడంతో మిగిలిన వారందరికీ 3 తేదీన
జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక తెలంగాణ విషయానికొస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన వారి జీతాలు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలని ప్రభుత్వం అత్యంత కీలకమైన చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గతంలో కొన్ని కారణాల వల్ల 10, 10వ లేదా 15వ తేదీ వరకు ఆలస్యం అవ్వటం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ముఖ్యంగా ఇంటి అద్దెలు కట్టడం, పిల్లల స్కూల్ ఫీజులు, ఈఎంఐలు ఇవన్నీ గూడా వారికి కష్టతరంగా ఉండేది. కానీ ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయం వల్ల ఆహ్, వెలుగునిచ్చిందని జెప్పొచ్చు. అంటే వారికి సకాలంలో నిధులు అయితే లభ్యత కావడం జరుగుతుంది. ఈ లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పనిసరిగా అమలు చేయాల్సిందే. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని ఆర్థిక శాఖ అన్ని శాఖలకి కూడా ఈ మేరకు మెమో జారీ చేసిందనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ 1 తేదీన జీతాలు జమ కావాలి పెన్షన్‌లు అని జెప్పేసి. ఇంకా రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు సబ్ ట్రెజరీ పరిధిలోని అధికారులు తమ ఉద్యోగుల జీతాల బిల్లులను వెంటనే ఐఎఫ్ఎంఐఎస్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. మనకు సీఎఫ్ఎంఎస్ ఎలాగో వీరికి ఐఎఫ్ఎంఎస్ అన్నమాట. మనది సీఎఫ్ఎంఎస్ అంటే కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టము. వీరిది ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టము. మరి ఈ యొక్క ఐఎఫ్ఎంఎస్‌లో ఖచ్చితంగా బిల్లులు ఏవైతే ఉంటాయో ఉద్యోగులకు పెన్షన్‌కి సంబంధించి 30వ తేదీ లోపల అన్నీ కూడా సకాలంలో అప్డేట్ అయ్యి ఉండాలి. సమయానికి అప్డేట్ కాకపోతే పూర్తి బాధ్యత డీడీఓలదే అని జెప్పేసి కూడా ప్రకటించింది ఆర్థిక శాఖ. సో, ఒకవేళ ఎవరైనా ఈ విధంగా డీడీఓలు వారి పరిధిలోని ఉద్యోగుల పెన్షనర్ల జీతాలు, పెన్షన్ బిల్లులు గనుక సకాలంలో వాళ్ళు ఐఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడంలో విఫలమైతే వారిపై కఠినమైన చర్యలు గూడా తీసుకోవాలని ఆర్థిక శాఖ అధిపతులకు మార్గదర్శకాలు పంపిందనమాట. ఎవరైనా బాధ్యతారహితంగా వ్యవహరిస్తే అటువంటి అధికారులకు ఇకపై ఉపేక్షించేది ఉండకూడదు. అంటే వారి సరైన రీజన్‌తో ఈ విధంగా ఆలస్యమైతే ఓకే గానీ, బాధ్యతారహితంగా ఉన్నారు అని నిరూపితమైతే అప్పుడు మాత్రమే ఉపేక్షించేది ఉండదని జెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇదివరకు 3,900 మందికి ఆధార్ అప్డేట్ సరిగ్గా లేదని, అందులో 1,900 మంది పొరుగు సేవ ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉన్నారు. ఎందుకంటే చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకునే వారికి డబ్బులు ఎంత అవసరమో, సో, కాబట్టి అటువంటి వారికి ఆలస్యం గనక జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఈ ఆధార్ అప్డేట్ సమస్యల కోసం ఉద్యోగులు నిత్యం సచివాలయాలకు, ఆర్థిక శాఖ కార్యాలయాలకు పరుగులు తీస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా గతంలో ఒక చోట పనిచేసి ప్రస్తుతం బదిలీ లేదా డిప్యుటేషన్ మీద కొన్ని ప్రాంతాలలో చేరిన ఉద్యోగులు ఈ డేటా బదిలీ సమస్యలు వీరికి ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో, కాబట్టి పాత కార్యాలయాల్లో వివరాలు రిలీజ్ కాకపోవడంతో కొత్త చోట యాడ్ కాకపోవడం వల్ల సాంకేతిక అవరోధాలు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ పొరుగు సేవలు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవా కాలాన్ని ఈ నెల కూడా పొడిగిస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. వారికి పెద్ద ఊరటనిచ్చింది. దీనివల్ల వారికి ఉద్యోగ భద్రతతో పాటుగా జీతాల చెల్లింపుకు చట్టబద్ధమైనటువంటి మార్గం సుగమమైందని చెప్పవచ్చు. సో, కేంద్ర ప్రాయోజిత పథకాల్లో పనిచేస్తున్న దాదాపు 1,00,000 మంది ఉద్యోగుల జీతాల విషయంపై ప్రత్యేక దృష్టి సారించి ఈ యొక్క పథకాల కింద పనిచేసే వారికి జీతాలు అందాలంటే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు విడుదల కావాల్సి ఉంటుంది. అయితే ఆ నిధులను రప్పించుకునే బాధ్యత కూడా సంబంధిత శాఖాధిపతులకు అప్పగిస్తూ స్పష్టత అయితే ఇచ్చిందనమాట. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి గౌరవ ఉప్పల్ గారిని అయితే నోడల్ అధికారిగా నియమించారు. మొత్తానికి జూలై 30వ తేదీలోపు ఐఎఫ్ఎంఐఎస్‌లో ఏ బిల్లు నమోదు ఎంటర్ కాకపోయినా సంబంధిత డీడీఓదే బాధ్యత అని చెప్పేసి అధికారులు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తూ ఉన్నారు. సో, అలాగే ప్రభుత్వం సుమారు 4,500 కోట్ల రూపాయలు ప్రతి నెలా కూడా ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్స్ కోసం వెచ్చిస్తోందనమాట. సో, రాష్ట్ర ఉద్యోగ పెన్షన్ల జీతాలు, పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం మీద 4,500 కోట్లు ప్రతి నెల ఉంటోందనమాట. ఇది ఇప్పటి వరకున తాజా సమాచారం ఫ్రెండ్స్. జూలై నెల జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.